హైదరాబాద్ కీసరలో శ్వేత కిడ్నాప్ కేసులో తమకు న్యాయం చేయాలి అంటూ ప్రవీణ్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. శ్వేతను కిడ్నాప్ చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. శ్వేత కిడ్నాప్ చేసిన కేసులో ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. ప్రస్తుతం శ్వేత క్షేమంగానే ఉందని, ఆమెను తీసుకురావడానికి 2 టీంలను సిద్దం చేశామన్నారు. ప్రేమ వివాహం చేసుకున్న శ్వేతను ఆమె కుటుంబ సభ్యులు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లి నుంచి కిడ్నాప్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులను బెదిరించి శ్వేతను బలవంతంగా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. మీరు